అన్న మీ ఇంట్లో గ్యాస్ బండల ఎంత గ్యాస్ ఉన్నది? మళ్ళీ గ్యాస్ బండ బుక్ అయ్యేది వచ్చేదాకా కలెక్షన్ ఇచ్చింది సరిపోతుందా? ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకో. ఓలా గ్యాస్ తక్కువ ఉంటే ఇప్పుడే మొద్దున ఎత్తిన పెట్టుకొని ఏజెన్సీ ఆఫీస్ కురుకుండ్రి. ఇగో గిసొంటి ఆలోచనలతోనే పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. ఓటీపీ వస్తలేదని చెప్తారు. నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చినాకనే గ్యాస్ ఇస్తలేరు. ఫస్ట్ ఓటీపీ వచ్చి ముందు ఒక రోజు వచ్చేసరి ఇప్పుడు 2 days అయింది, ఇప్పుడు కూడా వస్తలేదు. మాకు నైట్ అయిపోయింది గ్యాస్, అయినా వస్తలేదు. ఇప్పుడు ఇస్తే మాకు బిల్ అడుగుతున్నారు. అక్కడ పోయి తీసుకుంటే ఆఫీస్ లో, కానీ ఆఫీస్ లో ఏమంటారు అంటే బిల్లు రాలేదు అంటారు. అబ్బర పులంటే తోక బారెడు అన్నట్టు గ్యాస్ దొరుకుతలేదనే ముచ్చట ఎట్లా పుట్టిందో ఏమో కానీ జనం పొట్టు పొట్టు రోడ్ల మీదకి వచ్చి ఆగమవుతున్నారు. కమర్షియల్ గ్యాస్ దొరకక హోటళ్ళు హాస్టళ్ళు మూతపడుతున్నాయి కాబట్టి మాకు కూడా గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అని జనం ఆగమాగమవుతున్నట్టే కొడుతున్నది. అంతేనో లేకుంటే పుష్కలంగా గ్యాస్ ఉన్నా దొరుకుతలేదనే పుకార్లు పుట్టించి బ్లాక్ మార్కెట్ దందా పెంచుకునేటోళ్ళ దొంగ తెలియదు కానీ జనం ఎగబడుతున్నారు గ్యాస్ కోసం. కొంతమంది గ్యాస్ అయిపోయి ఏజెన్సీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఇంకొందరు ముందు జాగ్రత్త కోసం ఇంకో సిలిండర్ ఎక్కువ బుక్ చేసుకుంటున్నారు. అందుకే కావచ్చు గ్యాస్ బండకు తిప్పలు వచ్చి పడ్డది. కావాల్సిన వాళ్ళకు దొరకకుండా అవుతున్నది కావచ్చు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు హెచ్పి గ్యాస్ గోదాం కాడ గీ తిరగ జనం గుంపులు కూడిండ్రు. ఆఫీసులకు పోయేటోళ్ళు, ఫ్యాక్టరీ పనులకు పోయేటోళ్ళు ఇంట్లో పొయ్యేలు కాకుంటే పూట గడవది, పని నడవది. అందుకే గ్యాసో రామచంద్ర అన్నట్టు మొత్తుకుంటారు. కొంతమంది 2-3 రోజుల సంది ఎదురు చూసినా గ్యాస్ బండ్ వచ్చే ఛాన్సే కనిపిస్తలేదు అంటుర్రు. ఇట్లయితే లాక్డౌన్ తీరే అయ్యేటట్టున్నది పట్నం పబ్లిక్ పరిస్థితి. అటు కట్టెల పొయ్యి మీద వండుకోలేరు, ఇటు గ్యాస్ బండ దొరకది. ఏం చేయాలనో తెలియక మళ్ళా ఊరు బాట పట్టే తట్టే కొడుతున్నది అని అంటుర్రు. గ్యాస్ లేక ఉపాసం ఉంటున్నోళ్ళు ఎట్లనో ఏమో పోన్రి గ్యాస్ తిప్పలతోని. మన రాష్ట్రంలో సర్కారు ఉన్నదా లేక ఏటికిడ్చ పెట్టిన రాష్ట్రమా ఇది? లేకుంటే కళ్ళు కూడా మూసుకపోయినాయి ఆ సర్కారు వాళ్ళకు? అరే గింతనన్న న్యాయం అనిపిస్తుందా వీళ్ళకు? ఎట్లాగో రైతు భరోసా ఇచ్చే దిక్కు పాడు కాలేదు. కనీసం ఉన్న నీళ్ళనన్నా చక్కగా ఇడిచి కరెంటు కష్టాలు లేకుండా చేస్తే పాపం తలుగుతుందా? ఇవేం గోసలు? ఇట్లయితే రైతు బతుకుతారా? షీ నెరీ ఘోరమైందుల్లా కాంగ్రెస్ సర్కారు ఏలువాడిలా రైతన్నల పరిస్థితి. అరే పెట్టుబడి సాయానికి తిప్పలే, ఎరువులకు తిప్పలే, అవి సరిపోతలేవనో ఏం పాడో ఇప్పుడు కొత్తగా కరెంటు నీళ్ళ బాధలు కూడా. కొన్నొద్దులైతే రైస్ మిల్లులు ఆడాల్సిన వడ్లు పశువులకు మేత అయిపోయాయి. ఏం చేస్తాం మళ్ళా? అంత సక్కంగా పట్టించుకుంటారు రైతులను మన అధికారులు. ఒక దిక్కు కరెంటు లేదు, కాళేశ్వరం కాల్వలు లేవు. నీళ్లు లేక కరెంటు రాక ఏం చేస్తారు మళ్ళా? కొత్త తిప్పలు పడుతుర్రు. జేసీబీలతోని వాగుల గుంతలు తవ్వుతుర్రు. దరిద్రానికి ఎండాకాలం చేయంగా ఆ గుంతలల్లో నీళ్ళు ఎండిపోయి అష్ట కష్టాలు పడుతుర్రు రైతులు. ఏదో ఒకటి సర్కారీ ఉపాయం చేసి సాగునీటి సమస్య మీద అధికారులను ఆదుకోవాలని కుత్కెలు గులవడంగా మొత్తుకుంటుర్రు. ఇక సర్కారు జర ఈ ముచ్చట మీద నజరేస్తే బాగుండు కదా, ఏమంటారులా?